వికారానికి ఆకారం, శిల్పకళలో యువత నైపుణ్యం, ఫైన్ ఆర్ట్స్ పై ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కొంతమందికి సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడు ఆస్థమాటిక్ ఉండడం, ఎప్పుడు ముక్కు కారుతూ ఉండడం, ఎప్పుడు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉండడం, ఇలాంటి సమస్యలు సీజన్తో సంబంధం లేకుండా తరచూ ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి మెయిన్ కారణం ఏమై ఉంటుంది అంటారు? దీంట్లో ఒకటి, వాళ్ళకు స్వతహాగా మనం చూడాల్సింది ఏంటంటే అలర్జిక్ ఎయిర్వే ఉంటుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క విధంగా రియాక్ట్ అవుతారు అలర్జన్స్కి. బయట ఉండే కారకాలు అంటే అది పుప్పొడి రేణువులు కావచ్చు, దుమ్ము కావచ్చు, ధూళి కావచ్చు, ఏదైనా కెమికల్ కావచ్చు, పర్ఫ్యూమ్స్ కావచ్చు, ఇలాగా కోల్డ్ స్టఫ్, కోల్డ్ వెదర్, ఎగ్దమ్ చల్లటి పదార్థాలు తీసుకున్నా కూడా అవుతుంది కొందరికి. అలాగే కొంతమందికి ఫుడ్ అలర్జన్స్ ఉంటాయి. పీనట్ అలర్జీ ఉంటుంది, నట్ అలర్జీ ఉంటుంది, ఎస్పెషలీ మనం చూస్తుంటాం పిల్లల్లో కూడా. కొంతమందికి సీ ఫుడ్ అలర్జీ ఉంటుంది, ఎస్పెషలీ నాన్ వెజిటేరియన్ సీ ఫుడ్ అండ్ ఆల్. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ మనకు యాక్చువల్లీ అలర్జన్ కాజింగ్ ఏజెంట్స్ లాగా. వీటితో అందరు రియాక్ట్ అవ్వాలని లేదు, ఒక్కొక్కరు ఒక్కో విధంగా రియాక్ట్ అవుతారు. వాళ్ళకు ఉండే స్వతహాగా ఉండే జెనెటిక్ కాన్స్టిట్యూషన్ వలన, ఎన్విరాన్మెంటల్ యొక్క ఇన్సల్ట్ వలన, ఈ రెండు అనుకోవచ్చు. ఆ విధంగా తీసుకుంటే ఆస్థమా అనేది అలర్జిక్ ఆస్థమా అంటారు యూజువల్గా. ఆ కేటగిరీలో ఉన్న వాళ్ళకి సీజన్తో సంబంధం లేదు, ఎప్పుడైనా కూడా కొద్దిగా ఇబ్బంది పడవచ్చు. కాబట్టి వాళ్ళకు కూడా ఒక షుగర్, బీపీ ఉన్న వాళ్ళు ఎలాగో రెగ్యులర్గా మెడిసిన్ ఎలా ఇస్తామో వాళ్ళకి ఇన్హేలర్, లైక్ పఫ్ అంటాం, ఇన్హేలర్ తీసుకోవాల్సిన అవసరము రెగ్యులర్గా అవసరం పడుతుంది. అది కూడా మనం పిఎఫ్టీ, నేను చెప్పినట్టు సిఓపిడికి ఎలాగా మనం యూజ్ చేసాము, దట్ సేమ్ టెస్ట్ కెన్ పిక్ ఇట్ అప్. అదే టెస్ట్లో మనకు ఆస్తమా కూడా పికప్ అవుతుంది. దాని ప్రకారంగా మనము ఆ ఇన్హేలర్ ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది. వాళ్ళకు కూడా వ్యాక్సినేషన్స్ వి సజెస్ట్. సార్, ఇప్పుడు కోవిడ్ టైంలో నాకు బాగా గుర్తు, రెస్పిరేషన్ ఇష్యూ రిలేటెడ్ ఏదొచ్చినా సరే ధనియాల కషాయం తాగండి, తులసి లీవ్స్ కషాయం తాగండి, నిమ్మరసం తాగండి, ఇట్లా చాలా చిట్కాలు ఏవో చెప్పారు సోషల్ మీడియా అంతా. అవన్నీ వుడ్ దే రియల్లీ వర్క్ ఆన్ ద రెస్పిరేటరీ ప్రాబ్లమ్ సార్? అంటే ఐ డోంట్ డినై, అంటే యూజువల్గా అమ్మమ్మ, నానమ్మ, గ్రాండ్ పేరెంట్స్ చెప్పే చిట్కాలు అవన్నీ కూడా పాటించాలి ఇంట్లో అంటారు. చాలా వరకు మనము ఇండియన్ ఫుడ్స్లో వాడే స్పైసెస్ ఆర్ డెఫినెట్లీ గుడ్. అంటే మనం వాడే స్పైస్ ఇవన్నీ కూడా హల్దీ, అంటే ఇది టర్మరిక్ కానీ, పెప్పర్ కానీ, ఇవన్నీ కూడా డెఫినెట్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ విచ్ హెల్ప్ యూ అనమాట. రోగనిరోధక శక్తిని పెంపొందించేవి. మీరు అన్నట్టు నిమ్మరసము అట్లా, అంటే దాంట్లో ఇట్ ఈస్ రిచ్ ఇన్ వైటమిన్ సి. కాకపోతే కొందరికి పడుతుందా పడదా అది చూసుకున్న తర్వాతనే అలాగే వాడాలి. అంటే ఎలా అంటే అలా అని కాదు, అవి వాడకూడదని కాదు. కాకపోతే మనం చూసింది ఏంటంటే కషాయాలు ఎక్కువగా తాగారు చాలామంది కోవిడ్ టైంలో. తర్వాత గొంతు బొంగురు పోయి ఒక మ్యూకోజల్ లేయర్, గొంతంతా కూడా ఒక పొరంతా పోయినట్టు అంతదాకా తాగారా సార్? అలాగే కూడా 10 సార్లు కషాయం తాగిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు వచ్చి ఇంకా తర్వాత కొత్త ప్రాబ్లమ్స్తో వస్తారు డాక్టర్ దగ్గరికి. కాబట్టి ఏది కూడా మితిమీరి చేయడం మంచిది కాదు. అంటే సింపుల్ టెక్నిక్స్ లైక్ ఇప్పుడు వేడి నీళ్ళు, సాల్ట్ వాటర్ అంటాం కదా, ఉప్పు నీళ్ళతో నిద్రపోయే ముందు కొద్దిసేపు గార్గిల్ చేయడం చిన్న చిట్కా. ఎందుకంటే సాల్ట్ కిల్స్ జర్మ్స్. కాబట్టి గొంతులో మీరు పుక్కిలించడం అది సాల్ట్ వాటర్తో చేయడం అనేది, ఉప్పు నీళ్ళతో చేయడం అనేది చాలా స్వచ్ఛంగా సింపుల్ టెక్నిక్. అది తప్పనిసరిగా వాడచ్చు. వేడి నీళ్ళు మంచిది,